ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలను శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని ప్రియబిడ్డలారా, చాలామంది అనే మాట ఏంటంటే, నా హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసు, నా హృదయంలో ఏముందో మీకేం తెలుసు. నేను పైకి నవ్వుతూ ఉన్నానే కానీ లోపల చాలా దుఃఖం ఉంది, వేదన ఉంది. కానీ కనపరుచుకోకుండా లోపలే పెట్టుకొని హృదయంలో పైకి నవ్వుతున్నాను అని రకరకాలు చెప్తూ ఉంటాను. ఒకవేళ అటువంటి వాడిగా నువ్వు ఉన్నట్లయితే, ఏ పరిస్థితిని బట్టి ఆ రీతిగా నీవు హృదయంలో కలవరము బాధను ఉంచుకొని ఉన్నావు నాకైతే తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, పరిస్థితి ఏదైనా దేవుడు ఎవరై ఉన్నారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. దేవుడు అంట హృదయము కంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై, గొప్పవాడై అన్నిటినీ నీ హృదయంలో ఉన్న వాటిని ఆయన ఎరిగి ఉన్నాడు. హృదయంలో ఉన్నది ఎవరికి తెలియటం లేదు, అందరూ బయట నవ్వునే చూస్తున్నారు అనుకుంటున్నావా? దేవుడు హృదయమును లక్ష్య పెట్టువాడు, హృదయములో ఉన్న వాటిని ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ బాధంతా ఆయనకు తెలుసు. నాకు బాధ ఎవరికి తెలియదు అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. ఆయన నీ బాధనంతా ఎరిగి ఉన్నాడు. ఆయన మీద మోపు. ఆయన ఖచ్చితంగా నీ భర్త విషయంలో, పిల్లల విషయంలో, పరిచయ విషయంలో, వారి చదువుల విషయంలో, లేకపోతే నీ ఇంటి విషయంలో, నీ వ్యాపారం విషయంలో, నీ హృదయంలో ఉన్న బాధనంతా ఎరిగి ఉన్న దేవుడు నీ హృదయం కంటే అధికుడై అన్నిటినీ ఎరుగున్న దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ము, దేవుని కార్యాలు చూస్తావు. పరిశుద్ధుడా, దేవుడు హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ప్రభు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం చేసి అన్నిటినీ ఎరిగి ఉన్న దేవా, గొప్ప కార్యాలు చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.